హాయ్ అండి, నమస్తే. ఈరోజు అయితే డే 21 30 డేస్ శారీ టిప్స్ అండ్ ట్రిక్స్ అండి. ఈరోజు వీడియో అయితే బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. చాలామంది శారీ యొక్క ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత పిన్ పర్ఫెక్ట్గా ఎక్కడ పెట్టాలి అనేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. సో అలాంటి వారందరూ మ్యాక్సిమం షోల్డర్ మీద చాలా వరకు పెడుతున్నారు కదా. సో షోల్డర్ మీద పెట్టడం వల్ల ఒక చిన్న ప్రాబ్లం అయితే ఆల్రెడీ చాలామంది ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రాబ్లం షోల్డర్ మీద పిన్ చేయడం వల్ల నెక్ వరకు అయితే ఆ ప్లీట్ వస్తుంది, జ్యువెలరీ అయితే ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారండి. ఎప్పటికి కూడా షోల్డర్ మీద పిన్ చేయకూడదు. ఎప్పుడు కూడా షోల్డర్ మీద కాకుండా, అంటే ఇయర్కి స్ట్రైట్గా కాకుండా బ్యాక్, మన చెవుకి ఎప్పుడు బ్యాక్ సైడ్ మాత్రం పిన్ చేయాలి. షోల్డర్కి కొద్దిగా వెనకాల పిన్ చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. అప్పుడు ప్లీట్ కొంచెం డౌన్ వస్తుంది, అంటే నెక్కి టచ్ అవ్వకుండా కొంచెం డౌన్కి వచ్చేస్తుంది. జ్యువెలరీ కూడా హైడ్ అవ్వదు. మన శారీ లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ట్రై చేయాలి. అయితే శారీకి డౌన్ కుచ్చిళ్ళు ఎలా స్టార్ట్ చేయాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. ఎడమ వైపా, కుడి వైపా, మిడిలా, అసలు ఎక్కడ ఎటు నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ ప్లీట్ అనేసి ఆలోచిస్తుంటారు. చాలా వరకు మిడిల్లోనే ఈ విధంగా ప్లీట్స్ అయితే పెడుతూ ఉంటారు. ఇలా ప్లీట్స్ మిడిల్లో పెట్టడం వల్ల ప్లీట్స్ అయితే క్రాస్గా ఇలా వెళ్ళిపోవడం, మనకి టైట్ తగలడం చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది. సో ఎప్పుడూ కూడా మీరు ఫస్ట్ ప్లీట్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ విధంగా మీ షోల్డర్కి మిడిల్లో, మీ భుజానికి మధ్య భాగం నుంచి ఫస్ట్ ప్లీట్ అయితే స్టార్ట్ చేయండి. అప్పుడు మీ ప్లీట్ అనేది పర్ఫెక్ట్గా స్ట్రైట్గా అనేది వస్తుంది. అస్సలు సైడ్కి వెళ్ళడమే జరగదు. సో కరెక్ట్గా మీ ప్లీట్స్ అన్ని నీట్గా అరేంజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ప్లీట్స్ అన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని టక్ చేయడం మాత్రం మన బాడీ మిడిల్లో ఈ విధంగా టక్ చేస్తే సరిపోతుంది. సో ప్లీట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి మన శారీ లుక్ అని మన లుక్ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. శారీ కట్టుకున్న తర్వాత చాలామంది ఫేస్ చేసేది ఒక్కొక్కసారి ఈ విధంగా ఫస్ట్ ప్లీట్ అయితే లూజ్ అవుతూ ఉంటుంది కదా. సో దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ అయితే షేర్ చేస్తానండి. ఈ విధంగా ఫస్ట్ ప్లీట్ లూజ్ అయినప్పుడు మనం దీనికి ఒక చిన్న టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది. దీనికోసమే ఫస్ట్ ప్లీట్ని ఫస్ట్ ప్లీట్ మాత్రమే ఈ విధంగా కొంచెం తీసేసుకొని దీన్ని జస్ట్ ఈ విధంగా లిటిల్ బిట్ ఫోల్డ్ చేస్తే సరిపోతుందండి. ఎప్పుడూ కూడా ఈ ఫోల్డింగ్ అనేది డౌన్కి అయితే అస్సలు చేయొద్దు. ఎప్పుడు కూడా అప్ సైడ్కి మాత్రమే ఈ ఫోల్డింగ్ అనేది చేస్తే మీ శారీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. అది కూడా నెక్కి ముందు వైపుగా చేయండి. అలా అని భుజానికి స్ట్రైట్గా అలా చేయొద్దు. కొంచెం నెక్కి కింది వైపుగా కొంచెం మీ కంఫర్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని దాన్ని బట్టి ఈ విధంగా క్రాస్గానే పిన్ చేయండి. చిన్న ఫోల్డ్ వేస్తే సరిపోతుందండి. లూజ్ అయితే ఈజీగా అడ్జస్ట్ అవుతుంది. శారీ లుక్ కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా మనం శారీ కట్టుకున్న తర్వాత ఈ టెక్నిక్ యూస్ చేస్తే పర్ఫెక్ట్గా శారీ లుక్ అయితే బాగా వస్తుంది. సో ట్రై చేయండి. ఇది బిగినర్స్కి అలానే ప్రతి ఒక్క ఉమెన్కి యూజ్ అయ్యే టిప్ అండి. శారీ కట్టుకున్నప్పుడు మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం, ఎక్కడ ఏ ప్లీట్ పక్కకి వెళ్ళిపోయింది అనేసి. ఇప్పటి నుంచి అవసరం లేకుండా మీకోసం, మనందరి కోసం ఈ బాడీ టైప్స్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. సో ఈ బాడీ టైప్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి అన్ని స్టోర్స్లలో దొరుకుతాయి. ఇది మన బాడీకి ఈజీగా మనం యూస్ చేయడం వల్ల మనకి శారీ కట్టుకున్నప్పుడు కానీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా సెట్ చేసేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసేని యూస్ చేయొచ్చండి. ఇది జస్ట్ ప్లాస్టర్ని ఈ విధంగా రిమూవ్ చేసేసి మన బాడీకి ఎక్కడైనా బ్లౌజెస్ లూజ్గా ఉండి నెక్స్ జారిపోతున్నట్టు భుజాలు దగ్గర ఈ విధంగా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనం వేసుకున్నట్టు కూడా అస్సలు కనిపించదు. సో ప్లేట్స్ కూడా సైడ్కి వెళ్తే ఊరికి అడ్జస్ట్ చేసుకుంటారు కదా, అలాంటి వారందరికీ కూడా ఈ టేప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. పిన్నీసులు పెట్టుకోకుండా జస్ట్ ఈ టేప్ అంటించుకుంటే సరిపోతుంది. దీన్ని మల్టీపర్పస్కి యూజ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ట్రిక్స్ అండి. ఒక శారీ మనం కట్టుకున్నప్పుడు ఆ శారీ పర్ఫెక్ట్గా ఉంది అనేసి ఫస్ట్ ఎక్కడ తెలుస్తుందో తెలుసా మీకు? సో చాలా చిన్న పాయింట్ అండి. ఎప్పుడు కూడా మన శారీ యొక్క లుక్ అనేది ఫస్ట్ మన శారీ ఫ్రంట్ ప్లీట్స్లలోనే ఉంటుందండి. సో ఈ చిన్న లాజిక్ తెలియక చాలా వరకు మన శారీ అంత పర్ఫెక్ట్ కట్టుకున్న తర్వాత కూడా శారీ లుక్ అయితే అంత బాగోదు, ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా అయితే మనం పిన్ చేసిన తర్వాత శారీ ప్లీట్స్కి మనం ప్లీట్స్ అయితే ఇలా తీసేసుకొని వీటిని జస్ట్ ఏంటంటే హ్యాండ్తో ఇలా అనేస్తూ ఉంటారు. దీని వలన మన శారీ లుక్ అయితే చాలా మారిపోతుంది. అస్సలు నెక్స్ట్ టైం అలా ట్రై చేయొద్దు. జస్ట్ మీ హ్యాండ్ తోటి ఈ విధంగా ఎవ్రీ ప్లీట్ మధ్యలో ఈ విధంగా అనడం వల్ల లోపలికి ఏమైనా ప్లీట్స్ మర్చుకొని ఉన్నా కూడా మనకి స్ట్రైట్గా వస్తే ఐరన్ చేసినట్టు పర్ఫెక్ట్గా ఎవ్రీ ప్లీట్ అనేది క్లియర్గా వస్తుందండి. ఒక హ్యాండ్ తోటి మనం ఇలా చేయడం వల్ల ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై బిగినర్స్ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో శారీ కట్టుకునేటప్పుడు డౌన్ ప్లీట్స్ పెట్టేటప్పుడు పిన్ ఎక్కడ పెట్టాలనేసి అనుకుంటూ ఉంటారు కదా, అది డౌన్కి పెట్టాలా అనుకుంటూ ఉంటారు. సో డౌన్కి అయితే అస్సలు పెట్టొద్దు. అలా అని మరి అప్ కూడా మరి పైకి ఈ విధంగా పెట్టకూడదండి. ఎప్పుడూ కూడా శారీ అనేది కట్టుకునే ముందు మీ నెక్ దగ్గర ప్లీట్ అలానే డౌన్ ప్లీట్ టైట్గా ఈ విధంగా తీసుకోండి. అస్సలు లూజ్ లేకుండా కొంచెం టైట్గా ఈ విధంగా క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది. లూజ్ లేకుండా చూసుకోండి. మీ బాడీకి ఎప్పుడు
ఎప్పుడు స్ట్రైట్గా ఉండే విధంగా మాత్రమే పిన్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడు స్ట్రైట్గా అలానే జస్ట్ 4 or 3 ఫింగర్స్ డిస్టెన్స్లో మాత్రం పిన్ చేయండి. మరీ పైకి అయితే పిన్ పెట్టొద్దు, శారీ లుక్ మారిపోతుంది. సో జస్ట్ 4 ఫింగర్స్ డిస్టెన్స్లో మీరు పిన్ చేస్తే సరిపోతుంది. అది కూడా బాడీకి మిడిల్లో 4 ఫింగర్స్ డిస్టెన్స్లో కింద మీరు పిన్ చేసినప్పుడు మన ప్లీట్స్ పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా మిడిల్లో మాత్రమే మనం ప్లీట్స్ పెడతాం కాబట్టి మన బార్డర్ లుక్ అలానే మన శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. శారీ ఎంత కష్టపడి కుర్చీలు పెట్టి కట్టుకున్నా కూడా ఫైనల్గా ఏదో ఒక చిన్న పొరపాటు అయితే జరిగి మన ఫ్రంట్ ప్లేట్స్ అయితే లుక్ అయితే మిస్ అవుతూ ఉంటుంది. ఇది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే కదా. సో శారీ మొత్తం కట్టుకుంటుంది ఈ విధంగా ప్లీట్ జారిపోతూ ఉండడం, దీన్ని అడ్జస్ట్ చేసుకోవడం ప్రతిసారి చాలా కష్టంగా ఉండి చాలా వరకు ఏం చేస్తూ ఉంటారు, ఈ ప్లీట్ని చాలా వరకు అప్ సైడ్ ఈ విధంగా పెట్టేస్తూ ఉంటారు. సో ఈ 2 ప్రాసెస్లు అయితే చాలా రాంగ్ అండి. సో దీనివల్ల శారీ లుక్ అయితే డౌన్ ఉన్నా అప్ ఉన్నా మనకి చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా శారీ ప్లీట్ అనేది ఈ విధంగా క్రాస్గా, అది కూడా మీ బ్రౌజ్కి జస్ట్ 1.5-2 ఇంచెస్ డౌన్కుంటే సరిపోతుందండి. సో మరీ పైకున్న కిందికున్న అస్సలు సెట్ అవ్వదు. ఈ విధంగా 1 or 2 ఇంచెస్ లెంత్లో మీరు ప్లీట్ పెట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్ శారీ లుక్ అయితే ఉంటుంది. దీన్ని కొంచెం టైట్గా లాగేసి మీరు డౌన్ పిన్ చేసేటప్పుడు కొంచెం టైట్గా లాగేసేసి పిన్ చేసేస్తే చాలా మంచి నీట్ లుక్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. అంటే ఈరోజు వీడియోలో అయితే శారీ కట్టుకునే ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లం ఒక్కసారైనా ఫేస్ చేసే ఉంటారు. శారీ కట్టుకునే ముందు మనం డౌన్ ప్లీట్స్ పెట్టిన తర్వాత మనం కుర్చీలన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఎప్పుడూ కూడా రిమైనింగ్ ప్లీట్స్ అన్ని ఈక్వల్గా ఉంటే ఫస్ట్ ప్లీట్ ఒక్కటి ఈ విధంగా సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ ఒక్క ప్లీట్ మాత్రమే సైడ్కి వెళ్ళిపోయి మన శారీ లుక్ మొత్తం చేంజ్ చేస్తుంది. ఈ ఒక్క దానికోసమే ఒక చిన్న టిప్ అయితే మీ అందరితో షేర్ చేస్తానండి. ఎప్పుడు కూడా షోల్డర్కి మిడిల్లో ఫస్ట్ ప్లీట్ అయితే స్టార్ట్ చేయండి. అది కూడా ఫస్ట్ ప్లీట్ ఎప్పుడూ కూడా కొంచెం పెద్దదిగా తీసుకోండి. రిమైనింగ్ అన్నీ కూడా తీసుకునేటప్పుడు ఫస్ట్ ప్లీట్ కన్నా జస్ట్ 2 వేళ్ల వెడల్పు అంటే 1 ఇంచి అంత స్పేస్లో మిగతా మొత్తం కుర్చీలు కూడా అదే లెంత్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కుర్చీ ఒక్కటి మాత్రం కొంచెం పెద్దగా తీసుకుని రిమైనింగ్ అన్నీ ఆ కుర్చీ కన్నా కొంచెం చిన్నగా తీసుకుంటే మనకి చూడండి ఈక్వల్గా వస్తాయి. అస్సలు సైడ్కి వెళ్ళే ప్రాబ్లమే ఉండదండి. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. అయితే మనం శారీ కట్టుకున్నప్పుడు మన శారీ నీట్గా కుదిరింది అనేది ఎక్కడ అర్థమవుతుంది, శారీ డౌన్ ప్లీట్స్లోనే. సో మనం ప్లీట్స్ పెట్టుకునే విధానాన్ని బట్టి మన శారీ లుక్ అయితే చక్కగా కుదిరింది అనుకుంటాము. సో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అయితే చాలా వరకు మిగులుతూ ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తాము, చాలా వరకు ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇంకొక ప్లీట్ లాగా ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు. కానీ అస్సలు ఇలా చేయొద్దండి. ఈ విధంగా మీకు శారీ చాలా అన్కంఫర్ట్ అనిపిస్తుంది, లుక్ అయితే చాలా మారిపోతుంది. ఎప్పుడూ కూడా మీరు శారీకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మిగిలితే ఫస్ట్ ప్లీట్ అంటే మీ శారీ ప్లీట్స్లలో ఫస్ట్ ప్లీట్ రిలీజ్ చేసేయండి. ఈ విధంగా ఫస్ట్ ప్లీట్ తీసేసేసి ఈ ప్లీట్ని ఇప్పుడు ఒక ప్లీట్ స్ట్రైట్గా వచ్చిందో లేదో చెక్ చేసేసుకొని స్ట్రైట్గా ఉన్న తర్వాత రిమైనింగ్ ప్లీట్స్తో కలిపేసేయండి. సింపుల్ మెథడ్ అండి. సో ఇప్పుడు అస్సలు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది సైడ్స్ అస్సలు రాదు, నీట్గా ఉంటుంది. మన ప్లీట్స్లలో అది కలిసిపోతుంది కాబట్టి మనకి లూజ్ అనిపించడం కానీ అన్కంఫర్ట్ అనిపించడం అస్సలు ఉండదు. ట్రై చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం శారీ యొక్క సింగిల్ ప్లీట్తో ఈ విధంగా శారీ కట్టుకున్నప్పుడు ఎంత మంచి లుక్ ఉంటుంది, చాలా స్టైల్ లుక్ కూడా ఉంటుంది కదా. ప్రతి అమ్మాయి ఇలా సింగిల్ ప్లీట్ వేసేసుకొని శారీ కట్టుకోవాలనుకుంటూ ఉంటుంది. కానీ ఇది కట్టుకున్నప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకోలేక చాలామంది దీనికి భయపడి అవాయిడ్ చేస్తున్నారు. అలాంటి వారందరి కోసం మంచి సింపుల్ ట్రిక్ అయితే షేర్ చేస్తానండి. శారీ సింగిల్ ప్లీట్ వేసుకునే ముందు ఈ విధంగా ప్లీట్స్ కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని ఫ్రంట్ ఉన్న ప్లీట్ని కొంచెం ఈ విధంగా తీసుకొని దాని లోపలికి చిన్న చిన్న ప్లీట్స్ లాగా అన్ని మోచేతి వరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ప్లీట్స్ అన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని వాటి ప్లీట్స్ అన్నిటిని ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నిటికీ అలానే మీ బ్లౌజ్కి ఒక చిన్న పిన్ అయితే లోపల నుంచి పెట్టేసేయండి. ఈ విధంగా ఒక చిన్న పిన్ పెట్టడం వల్ల మీకు అస్సలు ఆ ప్లీట్స్ కదలవు. సింగిల్ ప్లీట్ మేనేజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. సో అసలు ఎలా పెట్టామో అలానే ఉంటుంది, అస్సలు అన్కంఫర్ట్ అనిపించదు. బిగినర్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. వీడియోస్ లైక్ చేయండి, అలా మంచిగా సబ్స్క్రైబ్ చేసి